క్యాంటీవన్ బస్ స్టాప్‌లో అది చూసుండకపోతే గనక తన ఉద్దేశం ఇంకోలా ఉండేది. అది చూసింది కాబట్టే తన మనసులో ఇష్టాలను ఆపేసుకుంది. అసలు క్యాంటీవన్ ఏం చూసింది బస్ స్టాప్‌లో? తన మనసులో అంత దారుణంగా అనుకోవడానికి కారణం ఏంటి? ఇవన్నీ తెలుసుకోవాలంటే ఎపిసోడ్‌ని చివరి వరకు చూడండి. ఎక్కడా స్కిప్ చేయకండి. కథలో ఈ ఎపిసోడ్‌లో వచ్చే ట్విస్ట్‌లు, సస్పెన్స్‌లు రాబోయే ఎపిసోడ్స్‌ని మీకు చాలా క్లియర్‌గా చూపిస్తాయి. కాబట్టి ఎక్కడ మిస్ చేయకుండా చూడండి. ఇప్పుడు ఎపిసోడ్‌లోకి వెళ్ళిపోదాం. క్యాంటీవన్ పైకొచ్చి ఫ్రెష్ అప్ అయ్యి టేబుల్ మీద చూస్తుంది. అక్కడ కొన్ని పేపర్స్ ఉంటాయి. అవి తన కోసం హియాన్ రెడీ చేసి పెడుతుంది. ఇంటిని ఎంత బాగా రెడీ చేసుకోవచ్చో తనకి కొత్తగా మొత్తం డిజైన్ చేసి బొమ్మలేసి ఉంచుతుంది. ఇది నువ్వు మూవ్ అయితే బెటర్ అని చెప్పి కొత్తగా ఐడియా ఇస్తున్నా. నువ్వు మొత్తం మారావు కదా! సో, ఇల్లు కూడా మారితే బావుంటుందని చెప్పి పెడుతుంది. అది చూసి క్యాంజీవన్ సంతోషిస్తుంది. ఇల్లు మారడం మంచి ఐడియానే అనుకుంటుంది. ఈలోపు తను బెడ్ మీదకెళ్ళగానే సుమిన్ మెసేజ్ చేస్తుంది. జీవన్, నాకు తెలీదు ఎందుకు వాళ్ళిలా రీయూనియన్‌లో అలా చేశారో నాకు తెలీదు. నువ్వు రీయూనియన్ అని చెప్తే రావని నేను నీకు అలా చెప్పాను. కానీ ప్లీజ్ నా గురించి తప్పుగా అనుకోకు. వాళ్ళందరూ ఎందుకలా బిహేవ్ చేశారో నాకు తెలీదని చెప్తుంది. అప్పుడు క్యాంజీవన్ సుమిన్‌కి పర్లేదు, కానీ ఇది ఫోన్‌లో మాట్లాడుకునే విషయం కాదు. రేపు మాట్లాడుకుందాంలే అని రిప్లై పెడుతుంది. పెట్టి పక్కకెళ్తుండగా తనకి మిన్హ్వా నుంచి ఫోన్ వస్తుంది. సర్లే అని తను ఫోన్ ఎత్తుతుంది. ఫోన్ ఎత్తగానే సుమిన్ క్యాంజీవన్ అంటుంది. అప్పుడు అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. అక్కడ క్యాంజీవన్‌కి అర్థమవుతుంది. ఈ సుమిన్ పొద్దున్న అంత జరిగినా కూడా మళ్ళీ దీన్ని లాక్కోవడానికే మిన్హ్వా దగ్గర ఉందని అర్థమవుతుంది. అప్పుడు తనకి మిన్హ్వా మెసేజ్ చేస్తాడు. నువ్వు తప్పుగా అనుకోకు, సుమిన్ ఏదో బాధపడుతుంటే నేను తనతో ఉన్నాను. తను చాలా మంచిది, నువ్వు తప్పుగా ఏం ఆలోచించకు అని పెడతాడు. అప్పుడు క్యాంజీవన్, నాకు ఆ మాత్రం బుద్ధి ఉంది, కానీ నాకు వేరే పనులకు కూడా ఆలోచించడానికి టైం కావాలి. ఇప్పుడు కాదు, రేపు మాట్లాడుకుందాం అని చెప్తుంది. అప్పుడు క్యాంజీవన్ పడుకుందాం అనుకుని కళ్ళు మూసుకుంటే సుమిన్, మిన్హ్వా కలిసి తనని మోసం చేసిందో తనకు గుర్తొస్తుంది. గుర్తొచ్చి ఇలా నేను ఇంక ఉండలేను, మీ ఇద్దరు త్వరగా పెళ్లి చేసేసుకోండి ప్లీజ్ 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 అని చెప్పి దండం పెట్టుకుంటూ ఉంటుంది. ఈలోపు క్యాంజీవన్కి బేకెన్జో ఫోన్ చేస్తాడు. తన ఫోన్లో కొత్త నెంబర్ చూసి క్యాంజీవన్ అది బేకెన్ హోదే అని గెస్ చేసి కొంచెం సిగ్గుపడుతూ ఉంటుంది. మాట్లాడడానికి ఆరాటపడుతూ ఉంటుంది. కానీ ఫోన్ ఎత్తి మాత్రం మామూలుగానే మాట్లాడుతుంది. ఫోన్ ఎత్తి మాట్లాడుతుంటే బేకెన్ హో, నేను ఇంత వెంటనే చేసేవాడిని కాదు, కానీ నేను ఎందుకో నీ నెంబర్ దొరికాక నీతో మాట్లాడకుండా ఆగలేకపోయాను అంటే క్యాంజీవన్ ఏమో నాకు కొంచెం కొత్తగా ఉంది అంటుంది. అప్పుడు బేకెన్ హో, అదేంటి మనం ఎప్పుడు మాట్లాడుకోలేదా అని అడుగుతాడు. అప్పుడు క్యాంజీవన్, లేదు నువ్వు అప్పుడు నన్ను ఇంకెప్పుడు నీతో మాట్లాడొద్దన్నావు కదా అంటుంది. అన్నాక మనకి వాళ్ళు ఇదివరకు స్కూల్లో ఉన్నప్పుడు క్యాంజీవన్ సుమిన్ నడుస్తూ ఉంటే బేకెన్ హో వచ్చి, క్యాంజీవన్ అసలు నువ్వేమనుకుంటున్నావు, ఇంకెప్పుడు నువ్వు నాతో మాట్లాడుకో అని చెప్పి కోపంగా వెళ్ళిపోతాడు. క్యాంజీవన్కి ఏమైందో అర్థం కాదు. అప్పుడు సుమిన్, నీకు తనంటే ఇష్టమని నేను చెప్పాను పొరపాటున అని చెప్తున్నా. అప్పుడు క్యాంజీవన్, దానికి ఇంతలా అరవాలా, ఇంతలా రియాక్ట్ అవ్వాలా, మామూలుగా నువ్వు నాకు నచ్చలేదని చెప్తే అయిపోతుంది కదా అని అనుకుంటుంది. అది గుర్తొస్తుంది. గుర్తొచ్చి బేకెన్ వచ్చి చిచి అలా ఏం లేదు అలా ఏం లేదు అంటే క్యాంజీవన్, ఎన్నిసార్లు చెప్తావు అలా ఏం లేదని అని నవ్వుతుంది. అప్పుడు బేకెన్ హో, నువ్వు అప్పుడు నాకు ఒక లెటర్ రాసావు కదా, ఆ లెటర్లో నువ్వు నన్ను రిజెక్ట్ చేసావు కదా, నీకు నేను ఇష్టం లేదని చెప్పావు కదా, అందుకే నేను అప్పట్లో అలా బిహేవ్ చేశాను అంటాడు. అనగానే క్యాంజీవన్కి అర్థం కాదు. ఏంటి నువ్వు నాకు లెటర్ రాసావా మన ఇద్దరం బయటకు వెళ్దామని, నేనంటే నీకు ఇష్టమని నువ్వు నాకు లెటర్ రాసావు, నేను నిన్ను రిజెక్ట్ చేశానా అని అడుగుతుంది. అవును, నేను రాత్రంతా కూర్చొని ధైర్యం తెచ్చుకుని
నాకు బాగా గుర్తుంది. నాకు ఆ రోజు రాత్రంతా నిద్ర పట్టలేదు. ఎంతెంతో ఆలోచిస్తూ రాశాను ఆ లెటరు. ఆ లెటర్ నేను నీకిచ్చాక నువ్వేమో నా ప్రపోజల్‌ని రిజెక్ట్ చేశావు. అందుకే అప్పట్లో నేనలా ఉన్నాను అని చెప్తాడు. కాంగ్‌జీవన్‌కి అసలు ఈ విషయాలేమీ తెలీదు. దాంతో కాంగ్‌జీవన్, "బెకెన్ నువ్వేం అనుకోకపోతే నాకొకసారి ఆ లెటర్ చూపిస్తావా?" అని అడుగుతుంది. ఆ లెటర్ నేను పారేద్దాం అనుకున్నా కానీ పారేయలేకపోయాను. చూపిస్తా అని అంటాడు. అప్పుడు కాంగ్‌జీవన్, "సరే అయితే రేపొద్దున కలుద్దాం" అని చెప్తుంది. పొద్దున్నే ఆఫీస్‌లో సుమిన్ కాంగ్‌జీవన్ కోసం చూస్తూ ఉంటుంది. అదేంటి ఎప్పుడూ చాలా త్వరగా వస్తుంది కదా! ఇవాళేంటి ఇంకా రాలేదని అనుకుంటూ ఉంటుంది. ఈలోపు కాంగ్‌జీవన్ పూర్తిగా తన స్టైలే మార్చుకుంటుంది. ఎప్పుడు ఏదో పిచ్చి బట్టలేసుకొని కళ్ళజోడు పెట్టుకొని వచ్చే కాంగ్‌జీవన్ ఇప్పుడు చాలా కొత్తగా స్టైల్‌గా వస్తుంది. దాంతో ఆఫీస్‌లో అందరూ ఆశ్చర్యపోతారు. "అబ్బా! నువ్వెంత బావున్నావు. నువ్వొక సెలబ్రిటీలా ఉన్నావు" అంటూ ఉంటారు. ఈలోపు మిన్హువా చూసి పరిగెత్తుకుంటూ వచ్చి, "బేబీ నువ్వేనా? ఎంత మారిపోయావు. అసలు గ్లాసెస్ లేకుండా నువ్వింత అందంగా ఉన్నావు" అంటాడు. అనంగానే హియాన్, "అదేంటి నువ్వెప్పుడు తనని కళ్ళజోడు లేకుండా చూడలేదా?" అని అడుగుతుంది. అడగంగానే, "చూసా కానీ ఇవాళ చాలా కొత్తగా ఉంది. ఎవరో కొత్త అమ్మాయిలా ఉంది. చాలా చాలా బావుంది" అని అంటాడు. ఈలోపు జీహ్యూక్ వస్తూ ఉంటాడు. జీహ్యూక్ వచ్చి కాంగ్‌జీవన్‌ని చూసి, తన అందాన్ని చూసి మిగిలినవన్నీ మర్చిపోయి అనుకోకుండా ఒక టేబుల్ మీదున్న డబ్బాల మీద పడతాడు. డబ్బాలన్నీ పడిపోతాయి. దాంతో అందరూ చూస్తారు. అయ్యో! సారీ, సారీ అని వెనక్కెళ్తూ ఇంకెవరిని కూడా తోసేస్తారు. కాంగ్‌జీవన్‌ని చూసి జీహ్యూక్ మొత్తం మర్చిపోతాడు. తను ఆపుకోలేక కాంగ్‌జీవన్ దగ్గరకొచ్చి, "ఈ డ్రెస్సు నీకు వర్క్ చేయడానికి అంత అనుగుణంగా ఉండదేమో" అంటాడు. అనంగానే, "ఆ! లేదు బానే ఉంది" అంటుంది. అనంగానే అందరూ, "అదేంటి ఇదే కదా మంచి వర్కింగ్ డ్రెస్. చాలా కంఫర్టబుల్ ఉంటుంది. అందరూ ఇలానే కదా ఉంటారు ఫార్మల్‌గా" అంటారు. అనంగానే, "అంటే తను కళ్ళజోడు పెట్టుకోలేదు కదా! బహుశా అందువల్ల నాకలా అనిపించుంటుంది" అంటాడు. అనంగానే కాంగ్‌జీవన్, "అదేంటి నిన్నేగా నన్ను చూసారు కళ్ళజోడు లేకుండా" అంటుంది. అనంగానే అందరూ షాక్ అవుతారు. పార్క్ మిన్‌హా ఏమో, "ఏంటి నిన్న నువ్వు తనతో ఉన్నావా?" అన్నట్టు చూస్తాడు. చూడంగానే అది వీకెండ్, పైగా బయట వర్క్, ఆఫీస్‌కి మొదటిసారి కదా ఇలా చూడడం అని చెప్తుంది. చెప్తే కాంగ్‌జీవన్, "సార్ మీరు కూడా కాంటాక్ట్ లెన్స్ పెట్టుకున్నట్టున్నారు కళ్ళజోడు తీసి, బావుంది" అని చెప్తుంది. దాంతో జీహ్యూక్ సరే అని థ్యాంక్స్ అని లోపలికెళ్ళిపోతాడు. జీహ్యూక్ అందరి ముందు కాంగ్‌జీవన్ అంత అందంగా కనబడడం చూసి తను ఆపుకోలేకపోతాడు. అప్పుడు దీని తర్వాత పార్క్ మిన్‌హ్వాని అందరూ మెచ్చుకుంటారు కాంగ్‌జీవన్ లేనప్పుడు. క్యా పార్క్ మిన్‌హ్వా, "కాంగ్‌జీవన్ ఎంత అందంగా ఉందో. నీ నువ్వు తన అందాన్ని ముందే చూసావు. అందుకే తన్ని నీ గర్ల్ ఫ్రెండ్‌ని చేసుకున్నావు. తనెప్పుడూ ఇదివరకట్లా ఉంటే ఏంటిది ఇలాంటి అమ్మాయిని తీసుకున్నాడు అనుకున్నాము. కానీ నిజంగా తను చాలా అందంగా ఉంది. ఇవాళ అందరూ తన నుంచి వాళ్ళ చూపు అసలు పక్కకు తిప్పలేకపోతున్నారు" అంటే, "తను ముందు కూడా అందంగానే ఉండేది నాకు తెలుసు" అంటాడు. తర్వాత అందరూ, ఇవాళ చాలామంది ట్రై చేస్తారు కాంటీవన్నీ పడేయడానికి. చూసుకో" అని చెప్తారు. చెప్పంగానే అప్పుడు మిన్హ్వాకి గుర్తొస్తుంది. జీహ్యూక్, కాంగ్‌జీవన్ నిన్న కలిసారని. అందుకని కాంగ్‌జీవన్‌ని పక్కకి కాఫీకి పిలిచి, "నిన్నసలు మీరెందుకు కలిసారు?" అని అడుగుతాడు. అడగంగానే కాంగ్‌జీవన్, "సారీ దేవుడా! నేను జీహ్యూక్ మీద తోసేయాల్సొస్తుందని చెప్పి నన్ను జీహ్యూక్ పిలిచారు. పనుందని చెప్పి బయటికి రమ్మని అడిగారు" అని తన మీద తోస్తుంది. అప్పుడు మిన్హ్వా, "తనకసలు బుద్ధి లేదా? నా గర్ల్ ఫ్రెండ్ అని తెలిసి కూడా ఎలా అడుగుతాడు? నువ్వెంత అందంగా ఉన్నావో నాకు తెలుసు. చూడు నువ్వెంత బాగున్నావో చూడు" అని చెప్పి జుట్టు మీద ఏదో పడిందన్న వంకతో తన జుట్టు సరి చేస్తున్నట్టు దగ్గరకొచ్చి ముద్దు పెడదాం అనుకుంటాడు. కానీ ఇది ముందే కాంగ్‌జీవన్ గ్రహించి చ కోల్డ్ కాఫీని తన మీద పోసేసి, "అయ్యయ్యయ్యో! చెయ్యి తగిలింది. సారీ, సారీ వెళ్ళు, వెళ్ళు బాత్రూమ్‌కెళ్ళి సరి చేసుకురా" అని చెప్తుంది. దాంతో మిన్హ్వా వెళ్ళిపోతాడు. కాంగ్‌జీవన్ మళ్ళీ ఆఫీస్‌లోకొచ్చాక సూమిన్ తన దగ్గరికి మాట్లాడడానికి వస్తుంది. సుమిన్ వచ్చి కాంగ్‌జీవన్‌తో, "నిన్న వాళ్ళసలు ఎందుకు మాట్లాడారో అలా నాకు అర్థం కాలేదు. వాళ్ళెందుకు అబద్ధాలు చెప్పారో నాకు తెలియలేదు.
నేనసలు ఎప్పుడు అలా చెయ్యను కదా! నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ కదా! నేను నీతో అలా ఎందుకు చేస్తాను అని చెప్తుంది. చెప్పంగానే క్యాంజీవన్ నిన్న నాకు కోపమొచ్చింది. కానీ పర్లేదు. ఇదివరకంతా ఆ ముగ్గురు అమ్మాయిలు నన్ను చాలా ఇబ్బంది పెట్టేవాళ్ళు. బహుశా నిన్ను పెట్టుంటారు అంటుంది. అనంగానే సుమిన్ అవును అంటుంది. ఇదివరకంటే నేను హై స్కూల్లో ఉన్నా కాబట్టి అవన్నీ వదిలేశాను. కానీ ఇప్పుడు నేను అవన్నీ వదలను. ఏది అంత ఊరికే వదలను అని చెప్తుంది. చెప్తే అప్పుడు సుమిన్ నువ్వు చెప్పు నేనసలు నీ గురించి ఎందుకు అలా చెప్తాను. నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్‌వి కదా! నీ దగ్గరవన్నీ నేనెందుకు లాగేసుకొని అలా నిన్ను చెడు చేస్తాను చెప్పు అంటుంది. అనంగానే గ్యాంగ్‌జీవన్ అవును. నన్ను చెడు చేయాల్సిన అవసరం నీకేముంది? అయినా ఎంతో తెలివైంది, ఎంతో పిచ్చిదైతే తప్ప ఇలా ఒకళ్ళని బ్యాడ్ చేయరు ఎవ్వరు. పిచ్చివాళ్ళే అలా చేస్తారు. అయినా నువ్వలా కాదులే నేను చెప్పా కదా! అని చెప్తుంది. చెప్పి నేను బేక్యాన్‌హోని కలుస్తున్నాను ఇవాళ. నేను చెప్పా కదా! మొత్తం ఈసారి నేనసలు వదలనని. బేక్యాన్‌హో నంబర్ ఇచ్చాడు. సో, మేమిద్దరం ఇవాళ కలుస్తున్నాము. ఈసారి అన్నీ నేను తేలిగ్గా అలా చూసి చూడనట్టు వదిలేయను. అన్నీ నేను ఈసారి కనుక్కొని తీరుతాను అంటుంది. అనగానే సూమిన్‌కి కొంచెం భయమేస్తున్నట్టు ఉంటుంది. ఏంటి నువ్వు నిజంగా బేక్యాన్‌హోని కలుస్తున్నావా అని అడుగుతుంది. అవును అని చెప్తుంది. అప్పుడు సుమిన్ నీకు తెలుసా నువ్వు ఇలా వేరే మగవాళ్ళని కలవడం మిన్హువాకి నచ్చట్లేదు తెలుసా అని అంటుంది. అనంగానే క్యాంగ్‌జీవన్ లేదు మిన్హువాకి ప్రాబ్లమ్ ఏం లేదు. తను అలా ఆలోచించే మనిషి కాదు. అయినా తనకి ఈసారి స్టాక్స్‌లో చాలా డబ్బులొచ్చాయి. చాలా చాలా డబ్బులొచ్చాయి. తను చాలా సంపాదించాడు. మా పెళ్ళయ్యాక ఉండడానికి కొత్త ఇల్లు కూడా చూస్తున్నాడు అని చెప్తుంది. డబ్బుల విషయం వినేసరికి సుమిన్‌కి కొంచెం తేడాగా అనిపించి అవునా! అంత సంపాదించాడా అని అడుగుతుంది. అడిగి లక్కీ యూ నేను నీ గురించి చాలా సంతోషంగా ఉన్నాను అని చెప్తుంది. కానీ మనసులో మాత్రం సుమిన్‌కి గ్యాంగ్‌జీవన్ అంత సంతోషంగా ఉండడం, అంత డబ్బులున్నవాడు తనని ఇష్టపడడం సుమిన్‌కి ఇష్టం లేదు. సాయంత్రం ఆఫీస్ అయిపోయాక అందరూ లిఫ్ట్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటారు. అప్పుడు సుమిన్ వచ్చి హే! మనిద్దరం కలిసి ఇంటికి వెళ్ళిపోవడం ఇంత త్వరగా చాలా రోజుల తర్వాత జరుగుతుంది కదా క్యాంగ్‌జీవన్ అంటుంది. అప్పుడు అందరూ సుమిన్‌ని చూస్తారు. చూడంగానే అదే మ్యామ్ మనం ఒకేసారి ఇంటికెళ్ళడం చాలా త్వరగా జరుగుతోంది కదా! చాలా రోజులకి అంటుంది. అనంగానే అవునంటుంది క్యాంగ్‌జీవన్. అప్పుడు అందరూ లిఫ్ట్‌లోకి వెళ్తారు. లిఫ్ట్‌లోకి వెళ్ళగానే జీహ్యూక్ కూడా వస్తాడు. అక్కడ ఖాళీ లేకపోయినా క్యాంగ్‌జీవన్ ఉండేసరికి కొంచెం సైడ్ చేసుకుని తను కూడా లిఫ్ట్‌లో ఎక్కుతాడు. ఎక్కాక తను అందరి మాటలు వింటూ ఉంటాడు. కొంతమంది క్యాంగ్‌జీవన్ నువ్వు ఇవాళ చాలా చాలా బాగున్నావు. నీ హెయిర్ కట్ నీకు సూట్ అయింది. నువ్వు చాలా అందంగా ఉన్నావు అని చెప్తారు. ఇంకొకళ్ళు నువ్వు పార్క్ మిన్హువా అసలు సూపర్ పేరు. అందరూ మిమ్మల్ని చూసి వాళ్ళు కుళ్ళుకుంటున్నారు. అసలు మీ ఇద్దరి గురించే మాట్లాడుకుంటున్నారని ఇంకొకళ్ళు చెప్తారు. ఇవన్నీ జీహ్యూక్ వింటూ ఉంటాడు. అలానే సుమిన్ కూడా వింటూ ఉంటుంది. సుమిన్‌కి క్యాంగ్‌జీవన్ ఇంత సంతోషంగా చూడడం, అందరూ తన్ని పొగడడం చాలా కుళ్ళుగా అనిపిస్తుంది. లిఫ్ట్ దిగాక అందరూ వెళ్ళిపోతుంటే జీహ్యూక్ క్యాంగ్‌జీవన్‌ని పిలుస్తాడు. దాంతో అందరూ వాళ్ళ వైపు తిరుగుతారు. సుమిన్‌తో సహా. కానీ ఇక అందరూ పనికే అనుకుని వెళ్ళిపోతుంటే సుమిన్ కూడా వెళ్ళిపోతుంది. అందరూ వెళ్ళిపోయాక జీహ్యూక్ క్యాంగ్‌జీవన్‌ని అడుగుతాడు. నువ్వేంటి ఇలా డ్రెస్ అయ్యావు అని. అదేంటి బాలేదా అంటే లేదు లేదు బాలేదని కాదు. నువ్వు ఇలా ఎప్పుడు డ్రెస్ అవ్వవు కదా అని అడుగుతాడు. అడిగాక అప్పుడు క్యాంగ్‌జీవన్ అవును నేను ఇదివరకట్లాగా ఫూల్‌లాగా నేను ఫార్మాలిటీస్‌కే స్టిక్ అవ్వాలనుకోవట్లేదు. నాకు నచ్చినట్టు నేను ఉందాం అనుకుంటున్నాను. నేను అలా ఉండడం బట్టే చాలామంది నిన్నటిదాకా నన్ను ఒకలా చూసేవాళ్ళు. ఇవాళ నేను ఇలా ఉండేసరికి నాతో ఇంకోలా ఉంటున్నారు అంటుంది. అనగానే అదేంటి ఒక డ్రెస్ వల్ల నీ మీద ఉండే అభిప్రాయం, నీతో ఉండే బిహేవియర్ మారిపోతుందా అని అడుగుతాడు. అడగంగానే అవును చాలామంది ఉంటారు అలా చేసేవాళ్ళు. అందుకే నేను
ఇలా రెడీ అయ్యాను. నాకు నచ్చింది ఇలా రెడీ అవ్వడం. అందరూ నన్ను కొత్తగా చూస్తున్నారు. నాకు మర్యాద ఇస్తున్నారు. నన్ను ఫుల్‌గా చూడడం మానేశారు అన్నట్టు చెప్తుంది. చెప్పి నా కోసం నేను చేస్తున్నాను ఇదంతా. ఈ మార్పు చాలా ముఖ్యం అని చెప్తుంది. చెప్పి జీహ్యూక్‌ని మీరు ఇవాళ కళ్ళజోడు తీసి లెన్స్ పెట్టుకున్నారు కదా! చాలా బాగున్నారు అని చెప్తుంది. చెప్పంగానే తను నవ్వుతాడు. మీరు నిజంగా చాలా బాగుంటారు నవ్వుతూ ఉంటే. మీరిలా నవ్వుతూ ఉండండి అప్పుడప్పుడు అని చెప్తుంది. చెప్పి నేనంత ఎక్స్‌పర్ట్‌ని కాదు గానీ నేను మీకొకటి చెప్దాం అనుకుంటున్నాను. మీరు కూడా నాలానే ఫార్మాలిటీస్‌కి స్టిక్ అయ్యి ఇలాంటి బట్టలేసుకొస్తున్నారు. మంచి స్టైల్‌గా ఉండొచ్చు కదా! మీరు కూడా మీ స్టైల్ మార్చుకుంటే చాలా బావుంటుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు జీహ్యూక్ అవును. నేను కూడా మారాలి. అలా పిచ్చిగా ఫార్మాలిటీస్‌తో స్టిక్ అయిపోకూడదు అని అనుకుంటాడు. క్యాంగ్‌జీ వన్ క్లయింట్‌తో మీటింగ్ అయిపోయాక బస్ స్టాప్‌లో ఇంటికెళ్ళడానికి వెయిట్ చేస్తూ ఉంటుంది. తను వెయిట్ చేస్తున్నప్పుడు అక్కడి నుంచి ఒకళ్ళు ఎవరో ఆనందంతో ఏ ఏ ఏ అని అరుస్తున్నట్టు ఉంటుంది. ఎవరా అని చూస్తే అది హియాన్. ఏ ఏంటి హియాన్ కదా తిను ఎందుకలా అరుస్తోంది అనుకుంటుంది. హియాన్ ఒక షాప్‌లో లిమిటెడ్ ఎడిషన్ బ్యాగ్ కొనుక్కొని సంతోషంతో రోడ్డు మీద అరుస్తూ ఉంటుంది. తిను హియాన్ అని పిలిచేలోపు జీహ్యూక్ వస్తాడు. జీహ్యూక్‌ని చూసి క్యాంగ్‌జీ వన్ షాక్ అవుతుంది. జీహ్యూక్ హియాన్‌ని తీసుకొని అలా అరవకు మెల్లగా పద అంటే హియాన్ థ్యాంక్స్ ఇంత లిమిటెడ్ ఎడిషన్ నాకు కొనిపెట్టావు నేను చాలా హ్యాపీగా ఉన్నా అని చెప్తుంది. చెప్తే నేను హ్యాపీగా ఉంటా నువ్వు అరవకుండా ఇంటికి పద అని తీసుకెళ్తూ ఉంటాడు. వాళ్ళిద్దరిని చూసి క్యాంగ్‌జీవన్ ఆలోచిస్తూ ఉంటుంది. వాళ్ళిద్దరూ కలిసున్నారు అనుకుని తను ఇంకా మాట్లాడదు. ఇంటికెళ్ళాక దాని గురించి ఆలోచిస్తుంది. అవును నేను ఆఫీస్‌లో కూడా విన్నాను వాళ్ళిద్దరి మధ్య ఏదో ఉందని. అందుకే పర్సనల్ ట్రాన్స్ఫర్ చేశారు తన్ని. నేనిప్పుడు హియాన్‌తో ఫ్రెండ్ అయ్యాను. తనతో ఉంటూ ఉంటాను కాబట్టే జీహ్యూక్ మాటిమాటికి వస్తున్నట్టున్నారు. అయ్యో! నేనసలు ఇది ఆలోచించలేదే అనుకుంటుంది. అలాగే మధ్యాహ్నం మిన్హువా జీహ్యూక్‌కి నువ్వంటే ఇష్టం. తను నిన్నిష్టపడుతున్నాడని చెప్పిన మాట కూడా గుర్తు తెచ్చుకొని క్యాంగ్‌జీవన్ వాడి బొంద ఏం చెప్పాడు వాడు? ఏమీ లేదు. జీహ్యూక్ జీహ్యూక్ అండ్ హియాన్ ఇద్దరు డేట్ చేసుకుంటున్నారు అని క్యాంగ్‌జీవన్ ఫిక్స్ అయిపోతుంది. ఈలోపు జీహ్యూక్, హియాన్ అండ్ జీహ్యూక్ వాళ్ళ తాతగారు ముగ్గురు ఒక గదిలో ఉంటారు. అప్పుడు హియాన్ ఆ తాతగారికి చెప్తూ ఉంటుంది. అసలు ఇవాళ తను ఏం కొన్నాడో తెలుసా? షాప్‌కొచ్చి తనకేది కావాలంటే అది ఇవ్వండి. ఏదైనా పర్లేదు. మీరు తన గురించి ఏమనుకుంటున్నారని చెప్పాడు. అక్కడున్న లిమిటెడ్ ఎడిషన్స్ అన్నీ నాకిప్పిచ్చాడు. అసలు మీ మనవడికి ఇంత ఫేమస్, ఇంత పలుకుబడి ఉందని నాకు తెలీదు. వాళ్ళు వరుసగా అన్నీ తెచ్చిచ్చేశారు. తన క్రెడిట్ కార్డ్ మీద ఇవాళ నేను బట్టలు, షూసు, బ్యాగ్స్ అన్నీ కొనుక్కున్నాను. నేను ఇవాళ చాలా సంతోషంగా ఉన్నాను అని చెప్తుంది. తర్వాత వెళ్ళేటప్పుడు ఆయన్ని పట్టుకుని జాగ్రత్తగా ఉండండి. నేను త్వరగా వస్తాను. మళ్ళీ వచ్చి మిమ్మల్ని చూస్తాను అని చెప్తుంది. చెప్పాక ఆయన జీహ్యూక్ తన్ని దింపుతున్నావా అని అడుగుతాడు. అయితే లేదు అది ఇంకో వైపు ఉంది వాళ్ళ ఇల్లు అంటాడు. అనగానే అదేంటి వెళ్ళి తన్ని ఇంటి దగ్గర దింపిరా అని పంపిస్తాడు. ఈలోపు జీహ్యూక్ వాళ్ళ తాతగారు తన సెక్రటరీని ఆ అమ్మాయి గురించి కనుక్కున్నావా అని అడుగుతాడు. కనుక్కున్నాను. ఆ పేపర్స్ మీ టేబుల్ మీద ఉన్నాయి అని చెప్తాడు. తర్వాత జీహ్యూక్ వాళ్ళ ఫ్రెండ్స్‌కి ఫోన్ చేస్తాడు. ఇదివరకు డెలివరీ బాయ్‌లా వచ్చాడు కదా! ఆ ఫ్రెండ్స్‌కి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి వాళ్ళతో కాసేపు కుస్తీ ఆట ఆడతాడు. ఇదేంటి ఇంతలా మారిపోయాడు? ఏమైంది ఇవాళ ఇతనికి అనుకుంటారు. ఎందుకంటే తను ఎప్పుడైనా సరే కోపంలో ఉన్నా, ఎలా ఉన్నా కానీ వీళ్ళతో పాటు కాసేపు కుస్తీ ఆడి తన స్ట్రెస్ అంతా పోగొట్టుకుంటూ ఉంటాడు. ఇంటికెళ్ళాక జీహ్యూక్ స్నానం చేస్తూ అద్దంలో చూసుకుంటాడు. క్యాంగ్‌జీవన్ వాళ్ళ నాన్న ఇచ్చిన నోట్ల మీద హార్ట్ సింబల్ చూపిస్తుంది కదా! అదే హార్ట్ సింబల్ జీహ్యూక్ మీద కూడా ఉంటుంది. జీహ్యూక్ ఇంట్లో ఒక పిల్లిని పెంచుతూ ఉంటాడు. తను స్నానం చేసొచ్చి ఆ పిల్లితో తన మనసులోవన్నీ చెప్తూ ఉంటాడు. క్యాంగ్‌జీవన్‌కి ఎలా చెప్పాలి? తన్ని పార్క్ మిన్హా, సుమిన్ ఇద్దరూ కలిసి మోసం చేస్తారని, తన్ని చంపేస్తారని, నేను వాళ్ళ నాన్న తన కోసం
చూస్ చేసిన అబ్బాయినని అసలు ఇవన్నీ ఎలా చెప్పాలి? ఇవాళ చెప్పేద్దాం అనుకున్నా, కానీ ఇవన్నీ చెప్తే నేను తనకి మళ్ళీ నేను నా లైఫ్ సెకండ్ టైం జీవిస్తున్నానని చెప్పాలి. నాకిది లైఫ్ ఇచ్చిన సెకండ్ ఛాన్స్ అని తనకి చెప్పాలి అంటాడు. యెస్, జీహ్యూక్ కూడా క్యాంగ్ జీవన్ లాగా సెకండ్ లైఫే చూస్తున్నాడు. ఇది ఎలా జరిగిందో మనకి రాబోయే ఎపిసోడ్స్లో తెలుస్తుంది. జీహ్యూక్ ఇదివరకు జరిగింది తన పిల్లితో మాట్లాడుకుంటూ ఉంటాడు. క్యాంగ్ జీవన్ అప్పుడు చచ్చిపోయాక ఇతను ఆమె ఫ్యూనరల్కి వెళ్తాడు. వెళ్ళినప్పుడు అక్కడ అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు సడన్గా పోలీసులు వచ్చి పార్క్ మిన్హ్వాని సూమిన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. మీ ఇద్దరు కలిసే తన్ని చంపేశారు అని చెప్పి వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. ఇదంతా జీహ్యూక్ అక్కడ చూస్తూ ఉంటాడు. అప్పుడు సూమిన్ ఫ్రెండ్స్ ముగ్గురు కూర్చుని, అదేంటి ఇన్ని రోజులు సూమిన్ అబద్ధాలు చెప్పిందా, మనకు అన్నీ అబద్ధాలు చెప్పిందా, క్యాంగ్ జీవన్ తను అన్నీ లాగేసుకుంటున్నారని. అయితే నిజానికి సూమినే అనమాట క్యాంగ్ జీవన్కి అన్నీ లాగేసుకుంటోంది, సూమినే కావాలని మన క్యాంగ్ జీవన్ మీద చెప్పిందనమాట అని మాట్లాడుతూ ఉంటారు. ఈలోపు బేక్యన్హో వస్తాడు. బేక్యన్హో, నువ్వా? ఇన్నేళ్ళు అసలు ఏమైపోయావు? నువ్వు సూమిన్ ఇదివరకు డేట్ చేసుకున్నారు కదా, నేను క్యాంగ్ జీవన్నే కదా సూమిన్కి దూరం అవ్వమని చెప్పింది అంటే, అదేంటి నేను అసలు సూమిన్తో ఎప్పుడూ డేట్ చేయలేదు అని చెప్తాడు. ఇదంతా జీహ్యూక్ వెనకాల కూర్చుని చూస్తూ ఉంటాడు. ఈ బేక్యన్హోని కూడా చూస్తాడు. అందుకే ఈసారి ఇచ్చిన ఛాన్స్లో రీయూనియన్ ఉన్నప్పుడు క్యాంగ్ జీవన్కి మళ్ళీ అదే పరిస్థితి రాకూడదని జీహ్యూక్ రెస్టారెంట్కి వెళ్ళి బేక్యన్హోని ఖచ్చితంగా రీయూనియన్కి వెళ్ళమని చెప్తాడు. ఆ ఫ్యూనరల్ నుంచి వస్తుంటేనే జీహ్యూక్కి యాక్సిడెంట్ అవుతుంది. తన కారు బోల్తా పడి తను ప్రాణం పోయినట్టు అవుతుంది. కానీ కళ్ళు తెరిచి చూస్తే అతను మళ్ళీ 10 ఏళ్ళు వెనక్కి వెళ్తాడు. అంటే క్యాంగ్ జీవన్ మరియు జీహ్యూక్ ఇద్దరు వాళ్ళ లైఫ్ని రెండోసారి జీవిస్తున్నారు. అసలు రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుంది, వాళ్ళు ఎలాంటి స్టెప్స్ తీసుకుంటారు, ఇదివరకు పాడైన వాళ్ళ జీవితాన్ని ఇప్పుడు కొత్తగా ఎలా మార్చుకుంటారు, ఇవన్నీ తెలియాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చే ఎపిసోడ్లో కలుద్దాం. మీకు నచ్చిన సిరీస్లను తెలుగులో చూడాలనుకుంటే కింద కమెంట్ చేయండి. ఈ సిరీస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే మరెన్నో పాపులర్ సిరీస్లను తెలుగులో చూడాలనుకుంటే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.